మన హిందూ మరియు ముస్లిం సోదరులు ఒక ప్రొటెస్ట్ వల్ల వాళ్ళ ప్రాణాలు ఎందుకు కోల్పోవాలి? 400 మంది హిందువులు రాత్రి వాళ్ళ ఊరు వదిలేసి పక్కూరికి పారిపోయారు. ఇళ్లలోకి దూరి హిందూ ఆడవారిని ఎందుకు బెదిరిస్తున్నారు? ఎన్ని దారుణాలు! ఇవన్నీ ఈ వీడియో కవర్ చెబుతున్నాను. సో మీ వీడియో ఇంకా లైక్ చేయబోదు ఇప్పుడే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ వీడియోలో. సో ఇంకా లైక్ చేద్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ది వాహ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ప్రొటెస్ట్ అయితే మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఆ ప్రాంతాలు వచ్చి మనకి మహారాష్ట్ర, బీహార్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్. ఇందులో అయితే ఈ ప్రొటెస్ట్లో కొంచెం లో లెవెల్లో జరిగినా సరే మనకొచ్చి వెస్ట్ బెంగాల్లో అయితే చాలా గట్టిగా అయితే జరిగినాయి. ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి బంగ్లాదేశ్లో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఈ బంగ్లాదేశ్ ఇన్సిడెంట్లో హిందూస్ మీద అయితే చాలా అటాక్స్ అయితే జరిగినాయి. ఈ విషయం మీకు తెలిసిందే. మనం ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇన్సిడెంట్లోకి వస్తే 400 మంది హిందువులు అయితే వాళ్ళ ఇళ్లను వదిలి పారిపోయారు. దాంతోపాటు మన హిందూ టెంపుల్స్ మీద, ఇంకా హిందూస్ ఉండే ఇళ్ల మీద ఇలా జరిగిందని మన బీజేపీ ఎమ్మెల్యే అయిన సువేంద్ర గారు అయితే చెప్పారు. కరెక్ట్గా మనకి ఎంతమంది అన్నా తెలియదు కానీ ఈ సంఖ్యలోనే 400 మంది అయితే వాళ్ళ ఇళ్లను వదిలి ప్రాణాలు గుప్పట్లో పెట్టిన పారిపోయారు అనేది తెలుస్తుంది. కానీ మనకి మెయిన్ ఈ గొడవ స్టార్ట్ అవడానికి ఎప్పుడంటే ఏప్రిల్ 8లో మనకి క్యూఫ్ బిల్ అయితే అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి ఇండియా మొత్తం మీద ఈ వెస్ట్ బెంగాల్లో కూడా ఈ ప్రొటెస్ట్లు అయితే మొదలైనవి. కానీ చాలామంది అయితే ఈ ప్రొటెస్ట్లు అన్నీ మనకి ఏప్రిల్ 11 నుండి స్టార్ట్ అయింది అయితే అనుకుంటున్నారు. కానీ మనకి ఏప్రిల్ 11 నుండి కాదు, ఏప్రిల్ 8 నుండి అయితే ఈ ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయినాయి. మనకి ప్రొటెస్ట్లు కూడా వెస్ట్ బెంగాల్ ముద్రిష్టాబాద్ డిస్టిక్లో జాంగీపూర్ ఇంకా ఉమాపూర్ ఏరియాలో అయితే బాగా ఎక్కువగా అయితే జరిగినాయి. ఈ 2 ఏరియాల్లోనూ ఈ ప్రొటెస్టులు చేస్తూ నేషనల్ హైవే 12 అయితే బ్లాక్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు ఇలా బ్లాక్ చేయడంతో హై ట్రాఫిక్ ఇంకాను ట్రాన్స్పోర్ట్ సంస్థలకి అయితే చాలా ఇబ్బంది అయితే కలిగింది. ఇక దాంతో లోకల్ పోలీసులు వచ్చి వీళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తే వీళ్ళు కంట్రోల్ అవ్వకుండా లోకల్ పోలీసుల మీద అటాక్ చేసి గవర్నమెంట్ ప్రాపర్టీ అయిన 2 వెహికల్స్ అయితే డ్యామేజ్ చేయడం అయితే జరిగిందంట. ఇంకా దాంతో పాటు కొంతమంది పోలీసులు కూడా ఇంజూర్ అయ్యారు. వీళ్ళ కంట్రోల్లోకి రావట్లేదని లాఠీ చార్జ్ మరియు టియర్ గ్యాస్ వదిలి అక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరినీ అక్కడ నుండి అయితే పంపించేశారు. ఇంకా దాంతో ఈ ట్రాఫిక్ అయితే క్లియర్ అయితే అయ్యింది. తర్వాత రోజు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి 22 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఇంకా ఏప్రిల్ 9న సీఎం మమతా బెనర్జీ గారు అయితే ఒక మీటింగ్ పెట్టి యుఎఫ్ యాక్ట్ అయితే అమలు అవ్వదు అని అయితే చెప్పారు. కానీ ఇక్కడ నుండే మెయిన్ గొడవ అయితే ఇంకా స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ గొడవలో స్టార్ట్ అవడానికి మెయిన్ కారణమైన ఎస్డిపిఐ అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యక్తులు కొంతమంది ఈ ముస్లిం సోదరుల దగ్గరికి అయితే వెళ్ళి ఈ వెఫ్ అనే యాక్ట్ వల్ల మన ఆస్తులన్నీ పోతున్నాయి, అందుకే మీరు ప్రొటెస్ట్ చేయాలి అని వాళ్ళని అయితే రెచ్చగొట్టారంట అన్న విషయం అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే తెలిసింది. కానీ ఈ విషయం మీద ఏప్రిల్ 9వ తారీఖున జరిగిన ఈ మీటింగ్లో ఏమి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ ప్రొటెస్ట్లు అయితే ఇంకా దారుణంగా జరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఏప్రిల్ 8వ తారీఖున జరిగిన ప్రొటెస్ట్లో ఒక వ్యక్తి అయితే ఇజాద్ అహ్మద్ అనే అతనైతే చనిపోయారంట. కానీ ఇజాద్ అహ్మద్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పారంటే అసలు ఆ పోలీసులకైతే ఏం సంబంధం అయితే లేదు, ఎస్డిపిఐ వాళ్ళే మా అబ్బాయిని రెచ్చగొట్టి ఆ ప్రొటెస్ట్ లోకి వెళ్ళేలా చేశారు అని అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. కానీ ఈ ప్రొటెస్ట్ లో మన హిందూ మరియు ముస్లిం సోదరులు అయితే చాలా మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 8న ఇంత గొడవ జరగడంతో మొత్తం వెస్ట్ బెంగాల్లో ఉన్న ఆ 2 ప్రాంతాలు ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీ మొత్తం ఆపేసి మొత్తం లాక్డౌన్ అయితే పెట్టారు. ఇక సరిగ్గా ఏప్రిల్ 11 శుక్రవారం మళ్ళీ ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయినాయి. కరెక్ట్గా శుక్రవారం మధ్యాహ్నం ఏంటంటే జైపూర్లో NH-12 హైవేని అయితే మళ్ళీ బ్లాక్ చేశారు. ఇంక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ వెళ్ళి వాళ్ళని ఆపాలనుకుంటే కానీ అక్కడ చాలా మంది ఉండడంతో వీళ్ళైతే వాళ్ళని ఆపలేకపోయారు. ఇక వీళ్ళు చాలా గవర్నమెంట్ ప్రాపర్టీ ఇంకా రైల్వే ట్రాక్స్ ఇంకా టాపేయడం ఇలాగ చాలా గట్టిగా అయితే ప్రొటెస్ట్లు అయితే జరిగినాయి. కరెక్ట్గా 3 గంటల తర్వాత హిందూ మరియు హిందీ మైనారిటీ వాళ్ళు అయితే చాలా భయంగా అయితే గడిపారు. ఎందుకంటే ఈ 3 గంటల తర్వాత మన హిందూ టెంపుల్స్ ని ఇంకా హిందూ ఒక ఇళ్ల మీద అటాక్లు అయితే జరిగినాయి అంట. ఇక ఈ 3 గంటల ప్రొటెస్ట్ తర్వాత ఎలాగోలా కష్టపడి మొత్తానికి కంట్రోల్లోకి అయితే తీసుకొచ్చారు. కానీ ఈ ప్రొటెస్ట్ లో మొత్తానికి 3 అయితే చనిపోయారు. అందులో ఒకళ్ళు వచ్చి 21 సంవత్సరాల వయసున్న ఇజాజ్ మొహమీన్ అనే వ్యక్తి అయితే చనిపోయారు. ఈ వ్యక్తి ఎలాగంటే పోలీసుల కాల్పుల్లో ఇంజూర్ అయ్యి తర్వాత రోజు ట్రీట్మెంట్ తీసుకుంటూ అయితే చనిపోయారంట. మిగిలిన 2 ఎవరంటే 65 సంవత్సరాలు ఉన్న హరగోవింద్ దాస్ గారు ఇంకా వాళ్ళ కొడుకైన 40 సంవత్సరాల చందన్ దాస్ గారు, వీళ్ళిద్దరూ చనిపోయారు. వీళ్ళిద్దరూ ఎందుకు చనిపోయారంటే వీళ్ళు కేవలం హిందూస్ అన్న కారణం వల్ల వీళ్ళనైతే రోడ్డు మీద తీసుకొచ్చి అతి దారుణంగా పొడిచి చంపారు. అసలు ఎలా జరిగిందంటే వీళ్ళ ఇంటి మీద కొంతమంది దాడి చేస్తున్నారని చందన్ దాస్ గారు వాళ్ళ అమ్మగారైన పెరవల్ దాస్ గారికి వాళ్ళ పిల్లల్ని ఇచ్చి టెర్రస్ మీద పంపించేసి దాక్కున్నారంట.
ఎందుకంటే అప్పటికే 4 సార్లు వాళ్ళ ఇంటి మీద అటాక్లు అయితే చేశారంట. కానీ వాళ్ళెవరిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుని వీళ్ళ పిల్లల్ని అయితే దాచుకున్నారు. చందన్ దాస్ గారు ఇంకా హరగోవింద్ దాస్ గారు ఇంకా చందన్ దాస్ గారు వాళ్ళ వైఫ్ అయిన పింకీ దాస్ గారు వీళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని లోపల రాకుండా ఆపాలనుకున్నా సరే వెనకాల ఉన్న ఒక చక్క డోర్ని అయితే పగలగొట్టుకుని వీళ్ళైతే లోపలికి వచ్చారంట. లోపలికి వచ్చి లోపల ఉన్న విలువైన వస్తువులని తీసేసుకుని వీళ్ళని ఇప్పటిదాకా లోపలికి రానివ్వనందుకు చందన్ దాస్ గారిని అలాగే హరగోవింద్ దాస్ గారిని ఈ తండ్రి కొడుకులు ఇద్దరిని బయటికి తీసుకొచ్చి అతి దారుణంగా పొడిచి చంపారంట. వాళ్ళని పొడిచి చంపొద్దని పింకీ దాస్ గారు వెళ్ళి అడ్డుకుందాం అనుకున్న ఆవిడని కూడా చంపేస్తామని భయపెట్టి ఈ తండ్రి కొడుకు ఇద్దరిని చంపేశారంట. అంతకు ముందు 4 సార్లు అటాక్ చేసినప్పుడే వీళ్ళ ఇంటి మీద అటాక్ చేస్తున్నారని లోకల్ పోలీసులు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరైతే రెస్పాండ్ అవ్వలేదంట. ఇంకా ఇదే రోజు నైట్ అయితే చాలా మంది హిందువులు అయితే ఇంక వాళ్ళ మీద కూడా అటాక్ చేస్తారేమోనని నైట్ పడవలతోనూ భగీరా రివర్ని అయితే క్రాస్ చేసి వాళ్ళ పక్కనున్న మల్దా సిటీకి అయితే వెళ్ళిపోయారంట. అన్న విషయాన్ని అయితే అక్కడ నుండి తప్పించుకున్న హిందువులే చెప్పారు. అప్పటి నుండి ఈ రోజు మనం వీడియో రికార్డ్ చేస్తున్న ఏప్రిల్ 14 వరకు కూడా ఎటువంటి గొడవలు జరగలేదని మనకైతే తెలుస్తుంది. అక్కడ ప్రొటెస్టులు చేస్తున్న ఈ 36 మందిని అయితే పట్టుకున్నారని తెలుస్తుంది. ఈ గొడవలు జరిగే ప్రతి చోటన అయితే బార్డర్ పోలీసెస్ అయితే అక్కడ గస్తీ కాస్తున్నారంట. సో ఇంక మనకి ఈ విషయం మీద ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్ అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.